ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తరువాత ఉద్యమ సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి అయితే ఉందో, అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో అసలు మనం వెతికినా కూడా అటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. అందరూ బ్రహ్మాండంగా కలిసే ఉంటూ ఉన్నారు. అండ్ రాజకీయ నాయకులు కూడా కావాలని ఏమంటారు ఇంకో ప్రాంతం మీద హేట్రెడ్ ఎవరు వెదజల్లడం లేదు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఇల్లు హైదరాబాద్‌లోనే ఉంటది. వీకెండ్ ఇక్కడికి వచ్చిపోతారు. అండ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోనే ఉంటారు. వీకెండ్ ఆయన ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిపోతారు. ఓ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వీకెండ్ హైదరాబాద్‌కి వచ్చిపోతే, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎప్పుడో వీకెండ్ టైం దొరికినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిపోతారు ఆయన హైదరాబాద్ నుంచి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటారు. చాలామంది నేతలందరూ కూడా హైదరాబాద్‌కి వస్తారు, పోతారు. ఇది రెగ్యులర్‌గా జరిగే ఏమంటారు ప్రాసెస్సే, రావడం, పోవడం, వీకెండ్ వస్తే రకరకాలుగా. కానీ హైదరాబాదు ఏమంటారు తెలంగాణకు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిని కొందరు ఏపీ మంత్రులు, మరీ ముఖ్యంగా ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ గారు ఏపీ మినిస్టర్, ఇంతకుముందు ఒకసారి కేసీఆర్ గారి మీద చాలా దారుణంగానే నోరు జారారు. మళ్ళీ తాజాగా కూడా కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకంగా పెద్ద ఆయన వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వకుండా తన్ని తెరమేస్తాను ఆ గద్ద ముక్కు పంతులు గాని అనడం అసలు ఎంత దారుణమైన వ్యాఖ్యలు. ఆయన ఏదో ఒక శెట్టి బలిజ సంఘం సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ తెలంగాణలో ఏమో శెట్టి బలిజలు ఓసీలు కలిపారట. మరి అక్కడి పరిణామాల పరిస్థితులు ఏమున్నాయో తెలియదు. అది ఆ రాష్ట్రం తీసుకునే నిర్ణయం. కలిపారట. అలా కలపడం ద్వారా శెట్టి బలిజలకు అన్యాయం చేశారట. వాళ్ళు కనుక వాళ్ళ కర్మగాలి బీఆర్ఎస్ అని చెప్పి పార్టీ అని చెప్పి ఏపీలోకి అడుగు పెడితే ఆ గద్దముక్కు పంతులు గారిని వాళ్ళ కొడుకును తన్ని తరిమేస్తాను. ఇంతకుముందు ఇలాగే అంటే హైదరాబాద్కి చూసుకుందామన్నారు. మళ్ళీ నేను హైదరాబాద్కు పోయాను. ఇట్లాంటివి మామూలుగా ఎవరికి ఉత్తుత్తి బెదిరింపులు. మళ్ళీ హైదరాబాద్కు పోయినా వస్తున్నా అని మళ్ళీ దెప్పిపడుపు. నిజంగా ఆయన సామాజిక వర్గానికో లేకుంటే వాళ్ళకి ఎవరికైనా కనుక అన్యాయం జరిగింది అంటే దాన్ని లేవనెత్తే విధానం వేరే ఉంటుంది. కేసీఆర్ గారు అంత పెద్ద మనిషిని పట్టుకొని తన్ని తరిమేస్తాం, గదముక్కు పంతులు గాడు, ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా కనుక ఒక మినిస్టర్ ఆయన మళ్ళీ మరి ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏమైనా ఎండార్స్ చేస్తుందా ఈ వ్యాఖ్యలను? అలా మాట్లాడవచ్చా? ఏమొస్తుంది అలా మాట్లాడితే? ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్ గౌరవం పెరుగుతుందా? పోనీ ఆయన ఏ శెట్టి బలిజల గురించి మాట్లాడుతున్నారు సమావేశంలో, వాళ్ళ గౌరవం ఏమైనా పెరుగుతుందా? ఇదా పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, పెద్ద మనుషులను ఉద్దేశించి మాట్లాడే పద్ధతి ఇదా? వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పి ఏపీల కార్యకలాపాలు వస్తే వాళ్ళని వ్యతిరేకించుకుంటూ మీరు రాజకీయం చేసుకునేది వేరే విషయం. ఇంత దారుణంగా మాట్లాడచ్చా? అంతకుముందు హైదరాబాద్లో ఉండే ఒక ఆయన పోయి కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణలో దిష్టి తగిలింది ఆయన. ఇప్పుడు ఏకంగా ఇంకో మినిస్టర్ ఏమో కేసీఆర్ తన్ని తరిమేస్తాం, గద్దముక్కు పంతులు కానీ తన్ని తరిమేస్తాము అంటారు. తెలంగాణ సమాజంలో పార్టీలకు అతీతంగా అయినా కూడా ఏంది ఇలా అంటున్నారని చెప్పి ఒక రకమైన ఏకభావం ఏర్పడదా? వ్యతిరేక భావం ఏర్పడదా? ఏం చేద్దాం అనుకుని మళ్ళీ ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఏం చేద్దాం అనుకుని ఇటువంటి వ్యాఖ్యలు ఏం ప్రయోజనం అండి బాబు? పక్క రాష్ట్రం వాళ్ళతో ఎందుకు? ఆంధ్రప్రదేశ్లోనే కంపు పట్టిపోయినాయి బేసిక్గా రాజకీయాలు. ఆ కంపునే ఆ రాజకీయ పార్టీలను కనుక పొరలాడండి. పక్క రాజకీయాలు, పక్క పార్టీ వాళ్ళు, అది కూడా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంత దారుణంగా నాల్సిన అవసరం ఏమైనా ఉందా? తెలంగాణ సమాజంలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది దీని మీద. ఏంటి ఇలా అని. ఇటువంటి ఎక్స్ట్రీమ్ వెళ్ళకండి అబ్బా. ఎందుకు లేనిపోయిన విభేదాలు, లేనిపోయిన వివాదాలన్నీ